నమస్తే, నేను ప్రభాకర్ నుటంకి. కేదారీనాథ్, బద్రీనాథ్ మన హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేదారీనాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది మన దేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. కేదారీనాథ్ సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మందాకిని నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. కేదార్నాథ్లో 2013 జూన్ 16, 17 తేదీలలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా చాలా మార్పులు సంభవించాయి. ఈ కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలో కనిపిస్తుంది. దానినే భక్తులు అందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఇక బద్రీనాథ్ విషయానికి వస్తే హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది కూడా మన దేశంలోని ఉత్తరాఖండ్లోని చయోలి జిల్లాలో ఉన్న ఒక నగర పంచాయతీ. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకానంద నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. బద్రీనాథ్ రిషికేశ్కు ఉత్తరంలో 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథ్ గుడి. ఆదిశంకరాచార్యులు అలకానంద నది తీరంలో శాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండు వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించారు. బద్రీనాథ్ గుడిలో అనేక సార్లు కొండ చర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణం పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. బద్రి అంటే రేగుపండు, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలిసిన దేవునికి బద్రీనాథ్ అని పేరు పెట్టారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.